హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్‌ని విజిట్ చేశారా? అయితే విజిట్ చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఈ టెంపుల్ అనేది ఎక్కడ ఉందో. అవునండి, ఇది వచ్చేసి జేపాలి హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతిలో ఉంది అనమాట. తిరుపతి కొండపై నుంచి జస్ట్ మీ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అక్కడి నుంచి మీరు ఇక్కడికి కొండపై నుంచి మీకు బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. లేదు అంటే ప్రైవేట్ వాహనాలు కూడా ఉంటాయి. ఇది వచ్చేసి దట్టమైన అడవిలో ఉంటుంది. ఇక్కడ మీరు దాదాపు ఇక్కడ మీరు 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. దాదాపు మొత్తం దట్టమైన అడవిలో ఈ గుడి అనేది ఉంటుంది. ఈ జపాలి హనుమాన్ టెంపుల్ గురించి ఈ గుడి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. జావాలి అనే ఒక ఋషి ఇక్కడ తపస్సు చేశాడు. అలా తపస్సు చేయగా ఒకనాడు హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడనమాట. ఇక్కడ హనుమంతుడు ఎలాంటి సుందరం లేకుండా ఆ ఋషికి అనేది ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనాక ఇక్కడ జపాలి అనే పేరుతో హనుమంతుడైతే మనకి దర్శనమిస్తాడు. ఈ జపాలి హనుమాన్ టెంపుల్ అయితే మనకి అడవి మధ్యలో ఉంటుంది. చుట్టూ నీకు పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే నీకు దట్టమైన అడవి అంతా మీకు కనబడుతుంటుంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, ఎంతో చక్కగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. అడవి మధ్యలో మనకి ఆ జపాలి హనుమాన్ టెంపుల్ అయితే మనకి ఎంతో చక్కగా కనిపిస్తుంది. అలాగే దాని మధ్యన మీకు చెట్ల మధ్యలో ఉడతలు అయితే చాలా ఉంటాయి. మనం ఏది ఇచ్చినా కూడా అవి చక్కగా తీసుకొని తింటుంటాయి. చూస్తున్నారు కదా, అలా దారి మధ్యలో చాలా మీకు ఉడతలైతే కనపడుతూ ఉంటాయి. ఎంతో చక్కగా ఈ అడవి ప్రాంతం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే చాలామంది కూడా ఈ జపాలి హనుమాన్ టెంపుల్ని దర్శించుకోనికి వచ్చారు. చూసారు కదా ఎంత చక్కగా ఈ అడవి మొత్తం కనపడుతుందో. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఎంత చక్కనైన అడవి మధ్యలో ఒక మన హనుమంతుడు వెలిశాడు. జపాలి హనుమాన్ టెంపుల్లో హనుమంతుడు పుట్టాడని కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. మొత్తం దట్టమైన అడవిలో మనము ఇక్కడ ప్రయాణిస్తుంటే ఎంతో చక్కగా మనకి అనిపిస్తుందండి. అక్కడే ఉండిపోవాలనే అనుభూతి మనకి అక్కడ అనిపిస్తుంది. ఇది మీరు మొత్తం 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. మొత్తం 700 మెట్లు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉంది మనకి. అయితే ఈ మొత్తం అడవి మధ్యలో ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. కానీ మీకు నడిచేటప్పుడు మాత్రం ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం మీకు టెంపుల్ దాకా మీకు మొత్తం మెట్లనే ఉంటాయి. చాలా చక్కగా ఈ జపాలి హనుమాన్ టెంపుల్ని దగ్గరికి మనము వెళ్ళొచ్చు. ఎంతో చక్కగా కూడా ఈ మెట్లు కానీ ఇక్కడ సౌకర్యం కానీ ఎంతో చక్కగా ఉంటుంది. మీరు చక్కగా ఎవరైనా సరే ఈ టెంపుల్ అయితే వెళ్ళి మీరు విజిట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు పెద్దలు అని ఏం తేడా లేదండి. ఇక్కడ మీరు అందరూ కూడా నార్మల్ ఫ్రీగానే ఈ గుడికని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ జపాలి హనుమాన్ టెంపుల్ చాలా మహిమగల గుడి అని చెప్పేసి ఇక్కడ మనకి స్థల పురాణం అనేది చెప్తుందండి. ఇది ఎవరైనా వెళ్ళి కూడా ఇక్కడ మనము మొక్కుకుంటే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. మొత్తం చాలా దట్టమైన అడవి అండి. ఆ దట్టమైన అడవిలను మనము 1 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను మొత్తం అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మనకి ఎంత నీట్గా ఉంటుందంటే నడిచేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. మీరు ఎంతో చక్కగా నడుచుకుంటా ఈ జపాలి హనుమాన్ టెంపుల్ అయితే విజిట్ చేయొచ్చు. అలాగే చెప్పాను కదా మీకు దారిలో చాలా ఉడతలు కనపడతాయని. చూడండి ఆ చెట్టు పైన ఎంత చక్కగా మీకు ఆ ఉడత అనేది కనపడుతుందో. చాలా బాగా ఉంటుంది. మీకు వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అది తీసుకొని వెళ్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, అది ఒక కొబ్బరి ముక్కని తీసుకొని ఎలా తింటుందో. ఇక్కడ చాలా ఉంటాయండి, 1 కాదు 2 కాదు. ఇక్కడ మీరు చూస్తే మాత్రం చాలా ఎక్కువ కనబడతాయి. నేను అన్ని వీడియో తీయలేదు, కానీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మీకేమన్నా అక్కడ కనబడితే మీరు కూడా పెట్టవచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఇది చూసారు కదా ఎంత చక్కగా ఉందో. దాదాపు మనము ఈ జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అది మొత్తం చుట్టూ అడవి మధ్యలో ఈ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది.
ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ మహర్షి జపం అనేది చేశాడు. జపం అలాగే హోమం కూడా ఇక్కడ మహిమగల్ల స్థలం అని చెప్పేసి ఇక్కడ ఆహ్, అలా జపం, హోమం చేయగా అక్కడ మనకి హనుమంతుడు అతని భక్తికి మెచ్చి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడనమాట. అయితే ఇక్కడ ఆ మహర్షి కోరిక మేరకు హనుమంతుడు ఇక్కడే మనకు స్వయంభూగా వెలిసాడనమాట. అలా వెలిసినప్పుడు అక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి పేరుగా ఆ గుడి ప్రాంతం అంతా మారిపోయింది. మనకి రావణ సంహారం తర్వాత రాముడు సీత అయోధ్యకు వెళ్తూ ఇక్కడ వారణ సైన్యంతో ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం మనకి చెప్తుంది. అలాగే ఈ గుడి వెనుక వైపున కొండల్లో మనకి సీతా తీర్థం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ రామతీర్థం, సీతాదేవి తీర్థం అని చెప్పేసి 2 ఉంటాయి. అది మనకి రాముడు స్నానం ఆచరించింది రాముడి తీర్థం, అలాగే సీతమ్మ తల్లి స్నానం ఆచరించింది సీతమ్మ తీర్థం అని చెప్పేసి ఇక్కడ మనకు స్థల పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ ఆ వృక్షానికి గణేశుడి రూపం కూడా ఉంటుంది. అక్కడే అందరు చాలా మంది సింధూరం పెట్టుకుంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఆ హనుమంతుడు పుట్టిన స్థలం అంజనాద్రిగా అని కూడా ఇక్కడే మనకి ఆ స్థల పురాణం అనేది చెబుతుందన్నమాట. ఇక్కడ మనం టెంపుల్ టైమింగ్స్ అనేది చూసుకోవచ్చు. అక్కడ మనము టైమింగ్స్ చూస్తున్నారు కదా టెంపుల్. అలాగే ఈ జపాలి హనుమాన్ టెంపుల్ కూడా చూడండి. మీరు ఇంతమందికి జపాలి హనుమాన్ టెంపుల్ చూస్తుంటే కామెంట్ పెట్టండి. చూడకపోతే ఈ వీడియో చూసి ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఇంకా మరిన్ని వీడియోల కోసం నాకు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.